జడా శ్రవణ విషయంలో ఒక వర్గం పిచ్చగా చెప్తా ఉంటే ఒక వర్గము సెటైరికల్గా పొగుడుతుందండి. జడా శ్రవణ్ శబాసబ్బా, నీలాంటి దేశభక్తులే దేశానికి కావాలని చెప్తున్నారు. రావునని చెప్పుకునే జోసఫ్ని దళిత మహాసభ అనే పేరుతో ఆంధ్రాకి రప్పించి అతని చేత రెచ్చగొట్టే మాటలు మాట్లాడించి పోలీసులకి ప్రభుత్వానికి వార్నింగ్ ఇప్పించి 4 బెయిల్ ఇప్పించి అతని మీద మరింత లోతుగా విచారణ చేయడానికి అతని సెల్ ఫోన్ పోలీసులకు దొరికేలా చేసి దాని ద్వారా ఉపా చట్టాన్ని కేసు మొత్తం పెట్టించి మొత్తానికి అతనితో పాటు అతని ముఠ మొత్తం పట్టించేలా చేశావని చెప్పేసి పొగుడుతున్నారండి. వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన అంటూ దేశాన్ని హిందూ దేవత అనే దేవాలయాల్ని, మతాన్ని, వ్యక్తుల్ని దూషిస్తున్నట్లు ఆ యొక్క ముఠాని పోలీసులకి పట్టించడంలో మీ పాత్ర చేసిన స్టింగ్ ఆపరేషన్ అమోఘం అబ్బా అని చెప్పి పొగుడుతున్నారండి సెటైరికల్గా. అయితే ఏ ఉద్దేశంతో చేసినా జరిగింది ఇదే. అసలు ఇతని మీద ఉపా చట్టం అనేది ఎవరు ఎరగల, అసలు ఆలోచన చేయలే. తిట్టేవాడికి కూడా వాడికి చట్టం ఉంటుంది, మనల్ని కఠినంగా శిక్షిస్తారనే భయం కూడా లేదు. వాడు ఇంత కాడికి తిట్టలేరు అనే విధంగా వాడు ఎక్స్పోజింగ్ చేసి తిట్టాడు. వాడి యాటిట్యూడు, వాడి కథ, వాడి వ్యవహారం. ఇంకా నాకంటే తిట్టే మగోడు లేడు, కొడాలి నాని అన్నట్టు, అమ్మ మొగుడు అన్నట్టు, నాకంటే తిట్టే మగోడు లేడు అన్నట్టు వ్యవహరించాడండి. మొత్తానికి ఈ కంటెంట్ జడా శ్రవణ్ ఒక విధంగా దేశభక్తుడనే చెప్పాలి.